కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు బస్టాండ్ సెంటర్లో కార్ల స్టాండ్ తొలగింపు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. స్థానిక మచిలీపట్నం ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆనుకుని గత కొన్నేళ్లుగా ఇక్కడ కార్ల స్టాండ్ కొనసాగుతోంది. అయితే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం దృష్ట్యా మున్సిపల్ అధికారులు కార్ల స్టాండ్ను తొలగించారు. కార్ల స్టాండ్ తొలగింపు చర్యలను అడ్డుకున్న డ్రైవర్లు మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీస్ బందోబస్తు మధ్య కార్ల స్టాండ్ను తొలగించారు. అరవై 70 ఏళ్ళ పట్టి ఉంటున్నాను స్టాండింగ్ని ఖాళీ చేయిస్తావాడు. నేను అర్థముందామన్నా ఇంట్లో కూర్చుని సరిపోతా. మంత్రి గారు, మాజీ ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యుడు అందరూ ఇక్కడ ఉన్నారు. మాకు నోటీస్ గిటీస్ ఏమి ఇవ్వలేదండి. మాకు నోటీస్ గిటీస్ ఏమి ఇవ్వలేదండి. మేము 60 సంవత్సరాల మట్టి ఇదే స్టాండ్ లో బతుకుతున్నాం. తోట నర్సరీ స్టాండ్ లో బతుకుతున్నాం మేము. ఏమండి ఇవాళ గబగబా వచ్చేసి మమ్మల్ని కొట్టేస్తే మేము 600 మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాం. డ్రైవర్లు మాకు ఆధారం లేదు. కమిషనర్ గారు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇప్పుడు తీసేయమని చెప్తున్నాడు. మాకు ఎల్లుండి సంతర్పణ ఉందండి మంగళవారం నాడు స్టాండ్ లో. మాకు పర్మిషన్ ఇమ్మన్నా సరే పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి రుబాబుగా మమ్మల్ని అందరినీ స్టాండింగ్ మొత్తం ఖాళీ చేయమన్నాడండి. అది ఎంతవరకు సభ మాకు తెలవదా? అంటే మీకు ముందుగా ఏమైనా నోటీసులు ఇచ్చారా? మంత్రి గారి దగ్గర కూడా వెళ్ళాం. మంత్రి గారి గారు ఏం సమాధానం లేదు. మాజీ ఈయన దగ్గర కూడా వెళ్ళాం. కొనకాల నారాయణ గారి దగ్గర ఆయన ఏం సమాధానం చెప్పాల. అది ఏంటి ఒక మున్సిపల్ కమిషనర్ వీళ్ళంతా ఒకటే అయిపోయారండి. దౌర్జన్యం చేసి పెద్దరాజులు గారు ఆర్టీసీ ఆయన కూడా వీళ్ళంతా ఒకటే అయిపోయి ఇదంతా లోపంగా చేస్తున్నారండి. ఇది పక్కన మీరు ఉన్నదంతా కూడా జెన్యున్ గానే ఉందా లేకపోతే ఇది ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు మీరు ఇక్కడ? 60 సంవత్సరాల మట్టి ఉన్నామండి. తోట నర్సరీ స్టాండింగ్ 60 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. మీకేమని చెప్పి ఖాళీ చేయమంటున్నారు? అసలు మాకేం లేదండి, సమాధానం లేదు సార్ ఇంత మట్టికి. ఇప్పుడు వచ్చేసి పోలీసు షాపులు కట్టుకున్నా ఖాళీ చేయమన్నా. మొన్న చెట్టు పడుతున్నా మా డ్రైవర్ తలకాయ కూడా పగిలిపోయిందండి. హాస్పిటల్లో ఉన్నాడు. కేసు కూడా పెట్టాం దానికి. అది పోలీసు వాళ్ళ సమాధానం లేదు, ఏమి లేదు సార్. అది తమరు దయ ఉంచి ముఖ్యమంత్రి గారు మాకు దయ చూపించాలని కోరుకుంటున్నాం. మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మంత్రి గారి కానీ సమాధానం చెప్పండి. డ్రైవర్ని ఇది మా తాత నుంచి మా నాన్నగారి నుంచి మా గాడి మేము అందరం కలిసి ఇక్కడ బతుకుతున్నాం 60 సంవత్సరాల నుంచి. సడన్ గా వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమన్నారు. ఎందుకని అడిగితే ఆర్టీసీ వాళ్ళు టాప్ కట్టుకుంటామని చెప్తున్నారు. అదే మాకు నోటీస్ ఇవ్వాలి కదా, మాకు ఖాళీ చేయమని అడిగితే మీకు ఇవ్వాల్సిన పని లేదు, మీకు చేతని పని చేసుకోండి, మేము పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మేము ఖాళీ చేస్తున్నామని చెప్పి దౌర్జన్యం వచ్చి మీ ఎదురుగా షాపులన్నీ ఖాళీ చేసి దౌర్జన్యం చేసి ఖాళీ చేస్తున్నారు. అది అందరూ మీ అందరూ చూస్తున్నారు. నాకు ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకుండా డ్రైవర్ అని లెక్కగా పక్క లాగేసి వాళ్ళు దౌర్జన్యంగా ఖాళీ చేస్తున్నారు. మాకు ఏ బతుకుదారు నోటీస్ కూడా ఏం చెప్పలేదు. మీ పలానా చోట నుండి మీకు దారి చూపిస్తామని కూడా చెప్పట్లేదు. నా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మినిస్టర్ గారిని, కొల్లి రామరావు గారిని, ఎంపీ బాలచౌరి గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను.